హాయ్ అండి. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాము. చూస్తున్నారు కదా, ఇట్లా జ్యూసీగా ముక్క చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. చూసారు కదా, మొత్తం మేమైతే ఇలా చేసుకుంటాం అన్నమాట. బిర్యానీ పీస్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది. మేమైతే ఇది గోంగూర రైతాతో తినేసాము. ఇప్పుడు ఈ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. 1.5 కేజీ చికెన్ తీసుకొని బాగా కడిగి నీట్గా దాన్ని తర్వాత కొంచెం పుదీనా, అలాగే చికెన్ మసాలా, గరం మసాలా, బిర్యానీ మసాలా, నిమ్మకాయ జ్యూసు, పసుపు, సరిపడా ఉప్పు, తర్వాత కారం. మేమైతే కొంచెం స్పైసీగానే తింటామండి, అందుకని కొంచెం కారం అయితే మేము ఎక్కువే వేసుకుంటాము. తర్వాత ధనియా పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని, తర్వాత తగినంత పెరుగు వేసుకొని, ఇప్పుడు వచ్చేసి కొంచెం ఆనియన్స్ వేయించిన ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. తర్వాత ఇప్పుడు ఏంటంటే టొమాటో, పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని అది కూడా బాగా కలిసే వరకు కలుపుకోవాలి. ముక్కకి బాగా పట్టేలాగా కలిపి పెట్టేసుకోవాలి. మొత్తం ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఒక 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ మ్యారినేట్ చేసి అట్లే పెట్టుకున్నామంటే ముక్క అనేది బాగా సాఫ్ట్గా వస్తుంది. తర్వాత ఆ చికెన్ని ఒక 15 మినిట్స్ అట్లా ఉడికించి పెట్టుకోవాలి. తర్వాత ఏంటంటే ఇలా ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని తగినన్ని అన్ని మసాలాలన్నీ వేసి పెట్టుకొని ఉడికించుకోవాలి వాటర్ని. తర్వాత వచ్చేసి కడిగి పెట్టుకున్న రైస్ని ఆ నీళ్ళల్లో వేసి ఉడికించుకోవాలి. మనకి మసాలాలన్నీ తినేటప్పుడు అడ్డం వస్తాయి కాబట్టి అవన్నీ తీసేసి పక్కన వేసేసుకోవచ్చు. చూసారు కదా, ఇట్లా కొంచెం ఒక 30% బాయిల్ అయిన చికెన్లో మనము ఫస్ట్ లేయర్ వేసేటప్పుడు అవి ఒక 70% రైస్ ఉడికితే సరిపోతుందండి. ఎందుకంటే ఆ జ్యూస్ అంతా ఉంటుంది కాబట్టి ఆ 70% ఉడికిన రైస్లోకి బాగా ఉడుకుతుందన్నమాట. లేదంటే మరీ మెత్తగా అవుతుంది. తర్వాత కొంచెం పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ వేసి ఇప్పుడు నెక్స్ట్ లేయర్ వచ్చేసి ఒక 90% ఉడికించుకున్న రైస్ని వేసేసుకోవాలి. తర్వాత పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ వేసి మొత్తం అంతా నీట్గా వేసేసుకొని ఇప్పుడు వచ్చేసి తగినంత నెయ్యి, మనకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే సరిపడా వేసేసుకొని ఆనియన్స్ వేయించుకున్న ఆయిల్ ఉంటుంది కదా, అది కూడా వేసేసుకొని మూత పెట్టేసుకొని దమ్ పెట్టేసుకోవాలి. చాలా ఒక 15 మినిట్స్ అట్లా దమ్ పెట్టుకున్నామంటే చికెన్ బిర్యానీ అయితే రెడీ అండి. సూపర్గా ఉంటుంది. ఎమ్మీ చికెన్ బిర్యానీ అయితే రెడీ. మా పిల్లలైతే నేను ఇంట్లో చేసినప్పటి నుంచి బిర్యానీ అంటే అమ్మ ఇంట్లోనే చేయమ్మా అని అడుగుతారు. అంత టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ముక్క అయితే చాలా సాఫ్ట్గా, చాలా స్మూత్గా, చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి. ప్రతి సండే ఇట్లా చేసుకున్నాం అనుకోండి, మనం బయట తెచ్చుకోవాల్సిన అవసరమే ఉండదన్నమాట. చాలా బాగుంటుంది. పైగా మనం మన చేతులతో చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరు కదా. తర్వాత ఇంకా మేము అంతా ఇలా సర్వ్ చేసుకొని మేమైతే గోంగూర రైతాతో అయితే తిన్నామండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.